Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 368 points gain అయి 78,507 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 98 పాయింట్స్ గెయిన్ అయి 23,743 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ గెయిన్ అయి 51,061 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మనలో చాలా మంది కొత్త సంవత్సరం అంటే ఉగాదిని ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి నేను వీడియోలో చెప్పినట్టు ఈ 2025 స్టార్టింగ్ కూడా ఒక చిన్న ఎక్సైట్మెంట్ తప్పేం లేదు కదా. కొంత పాజిటివ్ గా, కొంత హోప్ఫుల్ గా ఇయర్ ని ఇలా చేద్దాం అలా చేద్దాం రెజల్యూషన్స్ కూడా చాలా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అది అవుతాయా అవ్వవా అని పక్కన పెట్టినా జస్ట్ ఆ ట్రై. ఏదైనా ఇంకొంచెం ఈ ఇయర్ నుంచి బెటర్ గా లైఫ్ ని మార్చడానికి ఆలోచనలు అయితే చేయండి. అండ్ అలా మీ లైఫ్ రిలేటెడ్ గా మార్చుకోవాలనుకుంటున్న ప్రతి రిజల్యూషన్ కూడా ఇయర్ తీరాలని నేనైతే కోరుకుంటాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే ఇవాళ నాకు కొంత బెటర్ గా మార్కెట్ అయితే కనిపించింది. ప్రధానమైన కారణం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కాదు, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. ఈ రీసెంట్ టైమ్ లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పరంగా అంత స్ట్రెంగ్త్ అయితే మనకి కనిపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఈ 20 డిసెంబర్ తర్వాత వచ్చిన ఈ మేజర్ ఫాల్ తర్వాత చాలా టైమ్స్ కన్సాలిడేట్ అయింది కదా స్మాల్ క్యాప్ ఇండెక్స్. అయితే దానికి ఈ కన్సాలిడేషన్ అబో అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చి అయితే క్లోజ్ అయింది. బట్ మీరు నిఫ్టీ పరంగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ 20 డిసెంబర్ వచ్చిన ఫాల్ తర్వాత వచ్చిన కన్సాలిడేషన్ కంటే నిఫ్టీ ఇంకా ఏం అబో రాలేదు. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ, సిమిలర్ గా సెన్సెక్స్. బట్ మీరు మిడ్ క్యాప్ పరంగా చూసినా మిడ్ క్యాప్ లో కూడా అంతే ఈ కన్సాలిడేషన్ అబో క్లోజ్ అయింది. ఈవెన్ స్మాల్ క్యాప్ పరంగా కూడా ఈ కన్సాలిడేషన్ 20 డిసెంబర్ తర్వాత జరిగిన కన్సాలిడేషన్ కి అబో వచ్చి క్లోజ్ అయింది. యూజువల్ గా మార్కెట్ లో స్ట్రెంగ్త్ ఉందా, వీక్ గా ఉందా అన్నది నేను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ని బట్టే చూస్తాను. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఎక్స్పైరీస్ కారణంగా అటు ఇటుగా మూవ్ చేస్తారేమో. బట్ మిడ్ క్యాప్స్ ని, స్మాల్ క్యాప్స్ ని అన్లెస్ అది మనీ ఫ్లో చేయాలనుకుంటే తప్పించి, బికాస్ చాలా స్టాక్స్ ఏంటంటే T2T సెటిల్మెంట్స్ లో ఉంటాయి అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ తో ఉంటాయి అనమాట. ఊరికే డబ్బులు తీసుకెళ్ళడం, డబ్బులు బయటికి తెచ్చేయడం అంత సులభం అయితే కాదు. లిక్విడిటీ కూడా చాలా డ్రై ఉంటది కొన్నిట్లో. అంత ఈజీగా డబ్బులు పెట్టలేరు, అంత ఈజీగా డబ్బులు తీలేరు. కాబట్టి దాంట్లోకి వెళ్ళే ఏ డబ్బులైనా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లోకి వెళ్ళే ఏ డబ్బులైనా నాకు ఒక రియల్ డేటా లా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను పర్టికులర్ గా ఒక్కొక్కరు మార్కెట్ లో ఒక్కొక్కలా చూస్తుంటారు ఫండ్ పిక్చర్ ని. నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోకి వెళ్తున్న ఫండ్ పిక్చర్ ని కొంచెం సీరియస్ గా చూస్తూ ఉంటాను. అలా చూస్తే నాకు గ్లోబల్ సినారియోస్ అన్ని రెడ్ లోనే కనిపిస్తున్నా. అంటే నేను ఈ రీసెంట్ డేస్ లో మీకు ఏవైతే చెప్పుకుంటూ వచ్చానో, ఈ డాలర్ ఇండెక్స్ 108.45 దగ్గరగా ఉంది అండ్ బాండ్ డీల్స్ కూడా నియర్లీ 4.6 దగ్గరగానే ఉన్నాయి. అవేమంతా రోసీగా మనకి లేవు, అవి అలా ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ కూడా ఇంటెన్సిఫైడ్ గానే ఉంది. 4,600 crores దగ్గరగా నిన్న మనకు కనిపించింది. పిక్చర్ అంతా కూడా రెడ్ లోనే ఉంది. ఏవి మనకి ఫేవరబుల్ గా లేవు. అవుట్ సైడ్ ద కండిషన్స్ ఏవి మనకి ఫేవరబుల్ గా లేవు. ఇన్సైడ్ ద కండిషన్స్ టర్న్ అవుతున్నాయి. ప్రాబబులీ ఆ రీజన్ తో ఏమైనా పెరిగిందా అని చూడాలి. ఏం మారే, ఇన్సైడ్ ద కండిషన్స్ ఏం మారే. ఆటో సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా వస్తున్నాయి. మీరు మారుతిని చూడండి, ఇవాళ నిఫ్టీ టాప్ గెయినర్ మారుతి సుజుకి కదా. సెకండ్ ప్లేస్ లో నిఫ్టీ టాప్ గెయినర్ ఎవరో చూడండి, M&M. ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు ఆటో స్టాక్స్? ఏదో రీసెంట్ టైమ్స్ లో పడుంటాయి కాబట్టి పెరిగాయేమో అనుకుంటారేమో. కాదు, వాళ్ళ డేటా వచ్చింది, ఆటో సేల్స్ డేటా వచ్చింది. ఎలాగో నేను మీకు అది మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేస్తాను. బట్ ఓవర్ వ్యూ గా చెప్తున్నాను. ఈ జనవరి ఆర్ ఏప్రిల్ నుంచి తీసుకుందాం. ఏప్రిల్ నుంచి మీరు చూస్తే పెద్దగా స్ట్రెంత్ లేదు మనకి కార్ సేల్స్ లో, పర్టికులర్ గా స్మాల్ కార్ సేల్స్ లో. M&M రిలేటెడ్ గా మంచి నెంబర్స్ వచ్చాయేమో, కానీ మారుతి అండ్ మిగిలిన వాళ్ళ రిలేటెడ్ గా వీక్ గానే ఉంది. కాబట్టి మీరు చూడండి, టాటా మోటార్స్ ఫాలో అయి ఉంటది అండ్ మారుతి కూడా పెద్దగా పెరుగుండదు. ట్రాక్టర్ సేల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. బట్ ఈసారి పిక్చర్ అంతా కొంత టర్న్ అవుతుంది. డిసెంబర్ మంత్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మారుతి వాళ్ళ స్మాల్ కార్ సేల్స్ ఎక్స్ట్రాడినరీగా పెరిగాయి. డబుల్ డిజిట్స్ లో పెరిగాయి, 20% నియర్ గా. అండ్ ఈవెన్ SUVs లో కూడా గుడ్ గ్రోత్ కనిపించింది అక్రాస్ ద ఆల్ సెగ్మెంట్. అంటే ఒకరికి మంచిగా సేల్స్ చేయడం కదా, అక్రాస్ ద స్పేస్ కనిపించింది. ట్రాక్టర్స్ లో మంచి సేల్స్ కనిపించాయి M&M రిలేటెడ్ గా అండ్ SUVs రిలేటెడ్ గా మంచిగా ఇలా గ్రోత్ మనకి కనిపిస్తుండడం. ఈ 2-wheeler స్పేస్ లో కూడా ఒకరిద్దరు తప్పించి మిగిలిన అందరూ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండడం, ఈ ఆటో స్పేస్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టర్ కంటే మంచి డేటా కనిపిస్తుండడమే ఇవాళ మన మార్కెట్స్ లో పర్టికులర్ గా ఆటో స్పేస్ లో ఇంత మూవ్ రావడానికి ప్రధానమైన కారణం. సరే, ఆటో స్పేస్ ఒకటే కాదు కదా, మనం చూసిన స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కన్సాలిడేషన్ కి అబో వస్తూ ఉండడం. యాక్చువల్ గా ఇది ఎలా ఉంటుందంటే, స్మాల్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చార్ట్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇది రీసెంట్ టైమ్స్ ఫాల్ అయింది, మార్కెట్ కన్సాలిడేట్ అయింది. యాక్చువల్ గా ఈ లో బ్రేక్ చేసింది చూడండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా ఫాల్ అయిన తర్వాత కన్సాలిడేట్ అయ్యాక ఈ 31st డిసెంబర్ అది బ్రేక్ చేసింది. యూజువల్ గా ఇలా బ్రేక్ చేసినప్పుడు ఎలాంటి సినారియో క్రియేట్ అవుతుంది అంటే, ఇండెక్స్ లెవెల్లో ఇక మార్కెట్ పడిపోతుంది, ఇంకొక కొత్త ఫియర్ క్రియేట్ అవుతుంది. నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను, ట్విట్టర్ లో. ఈ రీసెంట్ డేస్ లో ఫాల్ అయింది మార్కెట్ అండ్ కన్సాలిడేట్ అయింది అండ్ బ్రేక్ డౌన్ అయింది. సో మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి కూడా సెకండ్ లెగ్ ఆఫ్ ఫాల్, పోర్ట్ఫోలియో స్టాక్స్ లో ఒక గ్రేట్ సెల్ ఆఫ్ అయితే మనకు కనిపిస్తుందని. ఇలానే జరిగి ఈ ఫాల్ కన్ సస్టైన్ అయితే దాని పోర్ట్ఫోలియోస్ లో ఇంకాస్త పెయిన్ మనం చూసే వాళ్ళమేమో. బట్ సడన్ గా మార్కెట్ ఇలా బ్రేక్ డౌన్ అయిన తర్వాత నుంచి రివర్సల్ అవుతూ ఉండడం, నాకు తెలిసి మీ పోర్ట్ఫోలియోస్ గట్టిగా బ్రీత్ అయితే తీసుకొని ఉంటాయి. ఇవాళ నాకు తెలిసి మీ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయనివి మిమ్మల్ని కనీసం ఒక
హ్యాపీ మోడ్ లో ఉంచేలా చాలా స్టాక్స్ ఉంటాయి అనుకుంటున్నాను. 5, 8, 10% కూడా పెరిగిన స్టాక్స్ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఉంటాయి. ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ భారీగా పెరిగింది, ఒక మినిమం అనుకుందాం ఒక 5% కంటే ఎక్కువ పెరిగింది అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసి మీరు చాలా స్టాక్స్ నే మెన్షన్ చేస్తారు. బికాస్ రీసెంట్ టైమ్స్ లో నేను ట్రాక్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే ఇవాళ మినిమం 3%, మాక్సిమం 10% దగ్గరగా కూడా చాలా స్టాక్స్ లో మూవ్ కనిపించింది. కాబట్టి ప్రాబబుల్లీ మీ దాంట్లో కూడా అలానే ఉండాలి. అలా ఏ స్టాక్స్ ఉన్నాయనేది చెప్పండి. కామన్ గా మన వాళ్ళందరూ కూడా ఏవి హోల్డ్ చేస్తున్నారో అర్థమవుతుంది. నేను అప్పుడప్పుడు మన వీడియోస్ లో అడగడానికి ప్రధానమైన కారణం కూడా మీరు ఏవేవి హోల్డ్ చేస్తుంటారనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సో రేపొద్దున వాటి రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ వస్తున్నా ఇంతమంది మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలి, ఇంకా డేటా పాయింట్స్ షేర్ చేయాలని కూడా నాకు అర్థమవుతుంది. సో మీ కామెంట్స్ ద్వారా నేను చూస్తున్న దాని ద్వారా ఎక్కడ మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, ఏ కంపెనీస్ ని ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి ఇలా కామెంట్ చేయండి అని అడుగుతాను. అండ్ చాలా మంది మన వాళ్ళు ఈ 2025 లో ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏవి ట్రాక్ చేయాలి, ఆల్రెడీ పెరిగిపోయినవి కాదు, ఏవి పెరగడానికి ఛాన్స్ ఉంది, అసలు మార్కెట్ పెరుగుతుందా పెరగదా, వీటన్నిటి గురించి అడుగుతున్నారు. దీని గురించి కూడా నేను మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ లో మాట్లాడతాను. వెల్ టెక్నికల్ గా మీకు లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్మాల్ క్యాప్ పరంగా చూసినా, మిడ్ క్యాప్ పరంగా చూసినా, ఈ రీసెంట్ గా ఉంటున్న కన్సల్టేషన్ లో 31st బ్రేక్ చేసిన తర్వాత నుంచి ఒక యూటర్న్ తీసుకొని అయితే వాళ్ళలో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్పేసెస్ లో అయితే మనకి అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. బట్ స్టిల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పరంగా మనకు అలాంటి స్ట్రెంత్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ లోకి రాలేదు. అంటే చెప్తుంటాను కదా, ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబో రాందే, అన్నెసరీగా మనం కంగారు పడాల్సిన నీడ్ లేదని. ఇన్ఫాక్ట్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది. బట్ ఇంట్రాడేలో అయితే ఆ లెవెల్ బిలోనే క్లోజ్ అయింది. బట్ మనం చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 23,850 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిఫ్టీ పరంగా. నెక్స్ట్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్స్ పడుంటే ఇందుకు పడ్డాయి, గ్లోబల్ గా కూడా వీక్ గానే ఉన్నాయి మార్కెట్స్, కాబట్టి పడ్డాయని మాట్లాడుకోవడానికి మన దగ్గర చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, గ్లోబల్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ కొంత పెరిగింది, డాలర్ ఇండెక్స్ పెరిగింది, అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా 4.6 దగ్గరగా ఉంది. ఇవేవి కూడా ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ కి, మన ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా నిన్న 4,600 crores అబో వస్తూ ఉండడం, ఆబ్వియస్లీ వాళ్ళ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్స్ లో ప్రెషర్ ఉందని మాట్లాడుకోవచ్చు కదా. మీన్స్ ఇవన్నీ కొంచెం కన్వీనియంట్ గా ఉన్నాయి కదా. అండ్ మార్కెట్ కూడా దానికి తగ్గట్టే ఇవాళ ఏం ఈజీగా పెరిగిపోలేదు. అంటే ఓపెనింగ్ నుంచి పెరిగిపోలేదు, ఓపెనింగ్ దగ్గర నుంచి కొంత పడింది, పడి అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ డే ఎండ్ వరకు అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నమే మార్కెట్ లో కనిపించింది. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. మన ఇండియాకి సంబంధించిన కోర్ సెక్టర్ గ్రోత్ డేటా వచ్చింది, 4 month హైలో ఉంది. సిమెంట్, ఫర్టిలైజర్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ఈ డిపార్ట్మెంట్స్ లో గుడ్ గ్రోత్ మనకు కనిపించడమే. ఇవాళ ఎలక్ట్రిసిటీ స్పేస్ లో ఉంటున్న చాలా స్టాక్స్ లో, మీకు ట్రాన్స్మిషన్ స్టాక్స్ లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ లో కానివ్వండి, ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కొంత కన్సాలిడేషన్ కి మంచి గ్రోత్ అయితే కనిపించుంటుంది. అండ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా, ట్యాక్స్ రెవెన్యూ, మన గవర్నమెంట్ కి వస్తున్న ఇన్కమ్ సోర్సెస్ లో ట్యాక్స్ రెవెన్యూ డేటా కూడా బెటర్ గా వచ్చింది. అండ్ పర్టికులర్ గా మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్సెస్ రిలేటెడ్ గా కూడా కంపారిటివ్లీ 23.5% దగ్గరగా గ్రోత్ ఉంటుండడం ఇన్కమ్ ట్యాక్స్ పరంగా. ఆబ్వియస్లీ అది మనకి కన్సంప్షన్ ఉంది ఇండియాలో కాబట్టి ట్యాక్స్లు ఎక్కువ వస్తున్నాయని ఎలా పిక్చర్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఫ్రెండ్స్, నేను ఈ జనవరి మంత్ అయితే మీకు కొంత హిస్టారికల్ డేటాను తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. నాకు గుర్తున్నంత వరకు, నేను ట్రాక్ చేస్తున్నంత వరకు జనవరి మంత్ చాలా వోలటైల్ గా ఉండే మంత్. అంటే నేను ఎప్పుడైనా వోలటైల్ అని యూస్ చేస్తున్నానంటే అది పడిపోతుందనే కాదు, పెరగడానికి కూడా అలానే ఆస్కారం ఉంది. మీరు హిస్టారికల్ గా డేటాస్ చూసారనుకోండి, ఇక్కడ నుంచి ఒక 10 years, ఈవెన్ 15 years, ఈవెన్ 20 years వరకు మీరు వెళ్ళారనుకోండి వెనక్కి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు జనవరి మంత్ లో కొంత బ్యాడ్ పిక్చరే కనిపిస్తుంది. ఉంటే న్యూట్రల్ గానే ఉంటుంది, లేకపోతే కొంత రెడ్ లో అయినా ఉంటుంది, ఆర్ కొంత 2-3% దగ్గరగా కూడా ఫాలో అయిన సందర్భాలే యావరేజ్ గా మీకు చాలా కనిపిస్తాయి. బట్ కొన్ని సందర్భాల్లో తెలుసా, మార్కెట్ డ్రాస్టిక్ గా పెరిగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఐ థింక్ 1997 ఆర్ 1998 లో అనుకుంటా, వాజ్పేయి గారి టైంలో జనవరిలో జస్ట్ 13 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ 25% పెరిగిపోయింది. ఎందుకు ఇదంతా మీతో చెప్తున్నాను, ఈ డేటా పాయింట్స్ అంతా ఎందుకు షేర్ చేస్తున్నాను, జనవరి మంత్ మార్కెట్ లో ఎంత స్పెక్యులేషన్ ఉండాలో అంత స్పెక్యులేషన్ ఉండే మంత్ అన్నమాట. ఎందుకంటే February 1st లో మనకి బడ్జెట్ జరుగుతుంది కాబట్టి ఈ బడ్జెట్ రిలేటెడ్ గా పెద్ద వాళ్ళందరికి కూడా ఏదో రకంగా డిపార్ట్మెంట్స్ నుంచి లీక్లు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని సెక్టార్లు చూడండి, ఫర్టిలైజర్స్ కి నిజంగానే February 1st ఏదైనా అనౌన్స్ చేస్తారనుకోండి, అప్పుడు పెరగవు స్టాక్స్. ఎందుకంటే దానికి ముందే ఒక 30-40% పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు ఏదో ఇస్తారులేని ముందే తెలిసిపోయింటది. రైల్వే కానివ్వండి, ఈ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా కానివ్వండి, మిగతా స్పేసెస్ లో కూడా ఏదైతే అప్పుడు వస్తుందో, అన్లెస్ బాగా దాచిపెట్టి బయటికే రానికుండా చేస్తుంటే తప్పించి న్యూస్ ని మోస్ట్లీ మార్కెట్లు ఇప్పటికే చాలా సార్లు వినుంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా లేకపోతే ఈ స్పేసెస్ కి గవర్నమెంట్ ఈసారి బడ్జెట్ లో కొంచెం ఎక్కువ
ప్రయారిటీ ఇవ్వాలనుకుంటుందని, ఇలాంటి అప్డేట్స్ మొత్తంతో కూడా బడ్జెట్ కి ముందే మార్కెట్ లో ర్యాలీ అయినా కనిపిస్తుంది, ఆర్ ఎక్స్పెక్టెడ్ కంటే దీని మీద ఏం పెద్ద చూడరంట అనేసరికి ఫాల్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ జనవరి మంత్ కొంత స్పెక్యులేటెడ్ గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నాట్ జస్ట్ బడ్జెట్ తో ఎండ్ అయిపోవట్లేదు. మనం ఫెడ్ మీట్ ఉంది, ట్రంప్ ఒక సెర్మనీ ఉంది, తన ప్రమాణ స్వీకారం ఉంది యాజ్ ఎ ప్రెసిడెంట్ గా. జనవరి 20 తను తీసుకుంటారు. మరి తీసుకున్న ఫస్ట్ డే నుంచి నేను ఇవి చేస్తా అవి చేస్తా అని అంటున్నారు కాబట్టి మరి ఆ రకమైన ఇంపాక్ట్ ఎలా గ్లోబల్ మార్కెట్స్ మీద ఉంటుందో చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మంత్ స్టార్ట్ అవడమే ఆటో సేల్స్ డేటాతో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. బానే ఉంది, ఆటో సేల్స్ బానే ఉన్నాయి. పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే ఆటో సేల్స్ డేటా ఉంది, అక్కడితో ఎండ్ అయిపోవట్లేదు. నెక్స్ట్ రాబోతున్న Q3 రిజల్ట్స్ కి ముందే చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ డేటాని పబ్లిష్ చేస్తాయి. ఆటో కంపెనీస్ ఒకటే కాదు కదా, ఆటో కంపెనీస్ పోస్ట్ చేస్తున్నది ఏంటి, మంత్లీ సేల్స్ డేటా ప్రతి మంత్ పోస్ట్ చేస్తారు. కానీ బిజినెస్ డేటా రిజల్ట్స్ కి ముందు పోస్ట్ చేస్తారు. లైక్ డిమార్ట్ వాళ్ళు కానివ్వండి, HDFC బ్యాంక్, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, ప్రతి ఒక్క సెక్టార్ లో ఉండేవాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ బిజినెస్ డేటా రిజల్ట్స్ కి ముందు పోస్ట్ చేస్తుంటారు. ఆ డేటా ఎలా ఉందనేది కూడా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జనవరి మంత్ మనకు తెలిసినంత వరకు కొంత మార్కెట్ ని టఫ్ జోన్ లో అయితే పెడతాయి. స్టార్టింగ్ మనకు బాగుంది కదా, ఆటో సేల్స్ బాగుంది కదా, నెక్స్ట్ వస్తున్న బిజినెస్ సేల్స్ డేటా అన్ని కూడా బాగానే ఉంటాయి. ఇక మార్కెట్ ని డెఫినెట్లీ రీసెంట్ టైమ్స్ లో కంపేర్డ్ విత్ యూఎస్ మార్కెట్స్ మన మార్కెట్స్ బాగా పడ్డాయి కాబట్టి ఆబ్వియస్లీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ బై హిస్టారికల్ సెన్స్ బడ్జెట్ కూడా మన మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అని కొత్తగా ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఎన్నికవబోతున్నారు, అదే ఎన్నిక అయ్యారులేండి, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ ఇంపాక్ట్స్ కూడా మన మార్కెట్స్ మీద ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ యూజువల్ గా అమెరికాకు సంబంధించిన ఫెడ్ మీటింగ్స్ కూడా మనకి జనవరి మంత్ లో ఉంటూ ఉంటాయి. జనవరి మంత్ లో యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా అవుట్కమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం మైండ్ లో ట్రాక్ లో పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు FIS 2024 అంతా FIS కి సంబంధించి ఇండియానే కాదు ఇతర ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా ఒక గ్రేట్ సెల్ ఆఫ్ కనిపించింది కదా. మీరు సెప్టెంబర్ ఐ థింక్ ఒక పాయింట్ తర్వాత నుంచి, సెప్టెంబర్ మీకు పాజిటివ్ గా ఉండొచ్చు బట్ ఒకప్పుడు ఇంకా పాజిటివ్ గా ఉంది, ఒక పాయింట్ నుంచి సెప్టెంబర్ నుంచి FIS సెల్లింగ్ పెరిగింది అనమాట. అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే, అంటే నిన్నటి వరకు కూడా చూస్తే, డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా చూస్తే సుమారుగా 185,000 కోట్ల దగ్గరగా ఇండియా నుంచి FIS డబ్బులు బయటకైతే తీసుకువెళ్లారు. ఓన్లీ ఇన్ డిసెంబర్ సుమారుగా 17,000 crore. లెట్స్ హోప్ ఇయర్ స్టార్టింగ్ కొంత పాజిటివ్ తో వాళ్ళు స్టార్ట్ చేస్తారని. బట్ మెజారిటీ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ లో హాలిడే నడుస్తూ ఉంటది కాబట్టి ప్రాబబుల్లీ ఇవాళ కొంత లో వాల్యూమ్స్ తో ఇవాళ మీకు FI డేటా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రాగానే కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ నిన్నటి వీడియోలో ఎలాగైతే కామెంట్ సెక్షన్ లో పెట్టానో అలానే కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ఇండియన్ ఈక్విటీ మార్కెట్, ఒక చిన్న హోప్ అయితే ఈ స్మాల్ క్యాప్ స్పేస్ అయితే క్రియేట్ చేసింది. ఆఫ్టర్ ఎ కంటిన్యూస్ ఫాల్ రీసెంట్ టైమ్స్ లో కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్ అయింది, బట్ అక్కడి నుంచి రివర్సల్ అయింది కాబట్టి ఒక చిన్న హోప్. కన్సాలిడేషన్ తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మరి రివర్సల్ కొట్టింది కాబట్టి ఇలానే సస్టైన్ అవుతుంటే అట్లీస్ట్ పోర్ట్ఫోలియోస్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ మెయిన్ ఇండెక్సెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటాయో తెలియదు, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే పోర్ట్ఫోలియోస్ అనేవి బాగుంటాయి. లేదు మళ్ళీ రీసెంట్ క్లోజ్ ని కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం ఇప్పుడు ఏదైతే చిన్న హోప్ రేజ్ అయిందో అదైతే పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా బ్రేక్ అవుతుంది. లెట్స్ హోప్ అలా జరగకూడదు. అట్లీస్ట్ పోర్ట్ఫోలియోస్ అయినా స్టేబుల్ గా ఉండాలి. మెయిన్ ఇండెక్సెస్ FIS ఫ్లోస్ తోనా లేకపోతే గ్లోబల్ గా ఉన్న సినారియోస్ తోనైనా రేంజ్ బౌండ్ గా ఉన్న పెద్ద స్ట్రెస్ అయితే ఇన్వెస్టర్స్ కి క్రియేట్ అవ్వదు. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, ఎవరైతే నిఫ్టీ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తూ ఉంటారో, ఇంకా మార్కెట్ ఫర్ ద షార్ట్ టర్మ్ చూడాలనుకుంటుంటే మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ నేను రాలేదు, 850 అబోవ్ ఏం రాలేదు కాబట్టి ఇవాళ వచ్చింది. అంతకుముందు వచ్చిన ర్యాలీని కూడా అంత సీరియస్గా చూసే ఒక కన్ఫర్మేషన్ అయితే నాకు మార్కెట్లో కనిపించట్లేదు. బట్ ఫర్ ద లాంగ్ టర్మ్ నేను ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఫస్ట్ అనాలిసిస్లో మాట్లాడతాను. 2025 ఎలా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ చాలామంది అనలిస్టులు కొంచెం నెగిటివ్గా ఉంటున్నారు ట్విట్టర్లో అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ పరంగా కానీ బ్రోకింగ్ నోట్స్ కానీ చూస్తున్నప్పుడు 2025 నాట్ గ్రేట్ ఇయర్ అని, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని. దీని రిలేటెడ్గా కూడా చాలా మంది వ్యూస్ అన్నింటినీ చూసిన తర్వాత నా ప్రెజెంటేషన్ ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ టాపిక్లో అందిస్తాను. అండ్ ఫైనలీ FIDA డేటా కూడా అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ FIS 1782 crore దగ్గరగా ఇవాళ కూడా సెల్ చేసినట్లు కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ చెప్పాను కదా, చాలా వీక్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. బై వాల్యూ సెల్ వాల్యూ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇవాల్టి డేటాను కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అది నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఇవాళ కూడా వీక్ నెంబర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి అని, చాలా లో వాల్యూమ్స్ కాబట్టి దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వాల్సిన నీడ్ లేదు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేమని మా టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ అయితే ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నేను మీకు ఇమేజ్లను చూపించి చెప్పను లైక్ ఈ డేటా ఇలా ఇక్కడ వీళ్ళు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని. బట్ ఫ్రమ్ లాస్ట్ 15 days నేను మల్టిపుల్ బ్రోకింగ్ హౌసెస్, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్ వాళ్ళు 2025 రికమెండ్
రికమెండేషన్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు 2025 ఎలా ఉంటుందని, ఏ సెక్టార్లు ఎలా ఉంటాయని, మిడ్ స్మాల్ అండ్ లార్జ్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా కామెంటరీ ఇదంతా చాలా క్లోజ్ గా ట్రాక్ చేస్తూ వచ్చాను. కాబట్టి దీని రిలేటెడ్ గా నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీకు ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈసారి 2025 లో కంపేర్డ్ విత్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ అయితే బాగా పెరగనున్నాయని. మార్కెట్ అంతా ఖచ్చితంగా పెరుగుతుంది, బట్ దాంట్లో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కంటే లార్జ్ క్యాప్స్ బాగా పెరుగుతాయనేది నమ్మకం. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఇయర్ 2024 అయితే లార్జ్ క్యాప్స్ ఇయర్ 2025 అయ్యే ఛాన్స్ ఉందనేది అనలిస్ట్ ఒక ఉద్దేశం. దానికి నేను సపోర్ట్ చేస్తున్నానా లేదా, నా నమ్మకం కూడా అదేనా కాదా అంటే నా నమ్మకం కూడా అదే. చాలా టైం బ్యాక్ నుంచి ఉండేది, బట్ ఈసారి కొంత థింగ్స్ కొంత పాజిటివ్ వేలో టర్న్ అవుతున్నట్లు ఆటో సేల్స్ అయితే చిన్న హోప్ అయితే క్రియేట్ అయింది. అలానే FMCG లో కూడా రీసెంట్ టైమ్స్ లో డిమాండ్ లేదు, కాంపిటీషన్ ఉంది, మార్జిన్స్ వీక్ అవుతున్నాయి, రా మెటీరియల్స్ తో ఇంపాక్ట్ అవుతున్నాం, అంత పెద్దగా గ్రో అనే కామెంటరీ నుంచి కొంచెం వాళ్ళు టర్న్ అరౌండ్ అయినా FMCG స్పేస్ లో మీకు గ్రోత్ కనిపిస్తుంది. అండ్ పెయింట్స్ లో కూడా ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ స్టెబిలిటీ, వాల్యూమ్ గ్రోత్, ఎవరు ఎంత మంది వచ్చినా మార్కెట్ షేర్ తీసుకున్నా వాల్యూమ్స్ పరంగా గుడ్ గా గ్రో అవుతుంది ఏషియన్ పెయింట్స్ అని ఒక చిన్న హోప్ క్రియేట్ చేయడం. రిలయన్స్ వాళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా మంచి కామెంట్స్ చేయడం, ఆర్ ఈసారి AGM లో ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని, డీమర్జర్ ని, కొత్త IPO ప్లాన్స్ ని, ఆర్ ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారనుకోండి, ఇప్పటి వరకు ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న ఆ తుప్పంతా వదిలిపోతుంది. అండ్ అవి ఎక్కువగా పడ్డాయి కాబట్టి ఇక్కడ నుంచి పడేదానికంటే పెరిగే ఛాన్స్ ఎక్కువ, స్కోప్ అక్కడ రిస్క్ టు రివార్డ్ మనకి బెటర్ గా లార్జ్ క్యాప్స్ లో కనిపిస్తుంది అనేది నా ఒపీనియన్. సరే, లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి అనుకుందాం, అందులో ఏం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? గుర్తుంచుకోండి, ఐటీ ప్యాక్ మనకు ఆల్రెడీ మంచిగా పెరిగింది అండ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఐటీ మీద నేనే నెగిటివ్ కాదు, ఐటీ మీద ఆల్వేస్ పాజిటివ్. ఎంత పడినా కొనుక్కుంటే ఫ్యూచర్ లో మంచి లాభాలు ఇచ్చేది ఐటీ స్పేస్. అది పడ్డప్పుడు కూడా చెప్పాను, చాలా పర్సెంట్ ఫాల్ అయినప్పుడు కూడా చెప్పాను. బట్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పాజిటివ్ గా టర్న్ అయింది ఫార్మా సైడ్. అది మీకు ఎందుకో తెలుసు, ఫార్మా ఎవర్ గ్రీన్ నా దృష్టిలో. ఇక్కడ నుంచి ఈ 2025 లో కూడా ఫార్మా కానివ్వండి, హాస్పిటల్ స్టాక్స్ కానివ్వండి, ఇవి నాకు తెలిసి స్టేబుల్ గా ఉంటాయి, మంచిగా ఉంటాయి అనేది నా నమ్మకం. దీంతో పాటు ప్రైవేట్ ఫైనాన్షియల్ స్పేస్, పర్టికులర్ గా బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి మంచి స్పేసెస్ అనమాట నాకు తెలిసి. అంటే నేను ఇప్పుడు దేని మీద వర్క్ చేయాలి, దేని మీద నాకు 2025 లో మంచి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అంటే నేనైతే ఫార్మా ఎప్పటి నుంచో చెప్తున్నది, అది కొత్తగా ఇప్పుడు చెప్పేదేం కాదు. కానీ ఫార్మా, హాస్పిటల్స్ అని రిపీటెడ్ గా మాట్లాడాం. కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ మీరు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఒకవేళ అక్కడ ఏదైనా మీరు చూడాలనుకుంటుంటే ఆ స్పేస్ ని చూడడం బెటర్. దీంతో పాటు హోటల్ స్పేస్ కానీ, బిల్డింగ్ మెటీరియల్ స్పేస్ కానీ, బికాస్ రియల్ ఎస్టేట్ మీరు చూడండి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ పెరిగిపోయాయి, బట్ దానికి మెటీరియల్ సప్లై చేసిన కంపెనీస్ మీరు చూడండి ఒకసారి, చాలా పైప్ కంపెనీస్ కానీ, చాలా మెటీరియల్ సప్లై చేసిన కంపెనీస్ కానీ, అండ్ రెడీమేడ్ స్ట్రక్చర్స్ మీకు సప్లై చేసిన కంపెనీస్ కానీ, అండ్ కమోడిటైజ్డ్ ప్లేయర్స్ కాకుండా నార్మల్ ప్లేయర్స్ ఉంటున్న ఈ బిల్డింగ్ స్పేస్ లో, ఈ రియల్ ఎస్టేట్ స్పేస్ లో ఉంటున్న చాలా ప్లేయర్స్ పెరగలేదు. ఈ స్పేస్ ని మీరు కొంత అబ్జర్వ్ చేశారంటే అక్కడ ఓవరాల్ స్పేస్ గ్రో అవుతుంది, రియల్ ఎస్టేట్ స్పేస్ గ్రో అవుతుంది మేజర్ సిటీస్ లో, బట్ దానికి సప్లై చేసిన మెటీరియల్స్ పెద్దగా గ్రో అవట్లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇదేదో మనం అండర్ వాల్యూడ్ గా ఉంటుంది ఏదో ఫైండ్ అవుట్ చేస్తుంది కాదు, గ్లోబల్ గా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్ కి గ్లోబల్ గా ఇతర కంపెనీస్ నుంచి, ఇతర కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చి డంప్ చేస్తుండడం కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఆ స్పేస్ లో ఈ 2025 లో నేనైతే అప్ సైడ్ అక్కడ నాకు కొంచెం లాజికల్ గా ఉంది. ఆ బిల్డింగ్ మెటీరియల్స్, స్టీల్ పైప్స్ ఆర్ ట్యూబ్స్, ఈ స్పేసెస్ లో కూడా మనకి అప్ సైడ్ కనిపించే ఛాన్స్ ఉంటుందని. అండ్ ట్రావెల్ రిలేటెడ్ గా కూడా ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ కానివ్వండి, హోటల్ కంపెనీస్ కానివ్వండి, వీటి రిలేటెడ్ గా కూడా ఒపీనియన్ అయితే బానే ఉంది. ఇవి నేను మేజర్ గా ఫోకస్ చేస్తూ 2025 లో ఫోకస్ చేస్తున్న స్పేసెస్. ఇందులో నాకు తెలిసినంత వరకు రిస్క్ బాగా తక్కువ, డౌన్ సైడ్ కి వెళ్ళిపోతానే తక్కువ, బట్ ట్రెండ్ ప్లే అయితే మాత్రం పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. బట్ దీంతో పాటు ఎప్పటి నుంచో మీకు కంటిన్యూ అవుతున్న స్పేసెస్ చూడండి, డిఫెన్స్ రీసెంట్ టైమ్స్ లో బాగా కరెక్ట్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్టుల్లో నేను ఖచ్చితంగా ఒక డిఫెన్స్ స్టాక్ అయితే చూస్తున్నాను. అది మెజగాన్ టాక్ షిప్ బిల్డర్ అవ్వచ్చు, HAL అవ్వచ్చు. HAL రిలేటెడ్ గా అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా 4000 దగ్గర ఉంది కదా, దీని రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ వాళ్ళైతే అది పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నారు డిఫెన్స్ రిలేటెడ్ గా. అండ్ పవర్ పరంగా కూడా పర్టికులర్ గా ట్రాన్స్మిషన్ సైడ్ అయితే చాలా వరకు మార్కెట్ లో ఉంటున్న అనలిస్టులు అందరి రిపోర్ట్స్ లో కూడా పవర్ రిలేటెడ్ గా స్టాక్స్ నాకు కనిపిస్తున్నాయి, డేటా సెంటర్ రిలేటెడ్ గా కనిపిస్తున్నాయి. అండ్ దానికి కూడా క్యాపిటల్ గూడ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా క్యాపిటల్ గూడ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు రిలేటెడ్ గాను స్టాక్స్ కనిపిస్తున్నాయి. టెక్నికల్, టెక్స్టైల్ అండ్ టెక్స్టైల్ సోర్సింగ్ బిజినెస్ లు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉందో అది బాగా రిస్క్ కి తక్కువగా ఉంటున్నవి, ఎందుకంటే అవేం పెద్ద పెరగలేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ పవర్ కానీ, డేటా సెంటర్స్ కానీ, మిగిలిన థీమ్స్ అన్ని ఆల్రెడీ బాగా పెరిగిపోయాయి. కన్సాలిడేట్ అయితే కూడా ఒక బిగ్ వేలో
కన్సాలిడేట్ అవ్వచ్చు. రిస్క్ కంటే రివార్డ్ ఎలా ఉందో రిస్క్ కూడా అక్కడ అలానే ఉంటది. బట్ ప్రీవియస్ గా నేను ఏదైతే చెప్పానో స్టార్ట్ చేయండి వీటితో స్టార్ట్ చేయమన్నానో అవేం పెద్దగా పెరగలేదు కాబట్టి, అండ్ థీమ్ కూడా వాటికి వర్కౌట్ అయితే కింద పడడం కంటే పైకి పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి 2025 అన్నది నా అభిప్రాయం. మీరైతే ఒకసారి స్టడీ చేయండి ప్రాపర్ గా. మనం అనుకుంటున్న థీమ్స్ మీద ఒకసారి మీరు ఆలోచించి వర్కౌట్ చేశారంటే ఈ 2025 బెటర్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్ గా ఇది ఎండ్ చేసే ముందు ఒక చిన్న సజెషన్ ఇచ్చి ఎండ్ చేస్తాను. బడ్జెట్ టైమ్స్ లో మీకు చాలా పైకి కిందకి మూవ్ అవుతుంటాయి, వాటిని వదిలేసేయండి మైండ్ లోంచి. ఫర్టిలైజర్స్ అని, రైల్వే అని, అదని ఇదని పెరిగిపోతున్నట్లు కనిపిస్తాయి. తొందరపడి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకండి. అది ఒక షార్ట్ టర్మ్ యూఫోరియాతో వెళ్ళారనుకోండి, కూల్ ఆఫ్ అయిపోతే అసలు మీరు ఎందుకు దాన్ని హోల్డ్ చేయాలి, అసలు దాంట్లో వాల్యుయేషన్ ఏంటి, కంఫర్ట్ ఏంటి, ఏవి మీకు అర్థం కావు. బడ్జెట్ టైంలో ఏం కనిపిస్తున్న కంటికి పైకి కిందకి కిందకి పైకి ఏం అవుతుంది దాన్ని పక్కన పెట్టేసి ఏ స్పేసెస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నామండి, ఏ స్పేసెస్ గురించి అయితే మీరు స్టడీ చేస్తున్నారు దాని మీద ఎక్కువగా వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆటో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మీరు జాగ్రత్తగా విన్నారంటే ఎక్కడ మీకు వాల్యూ ఉంది, ఏ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది, ఏ స్టాక్స్ పెద్దగా పెరగవన్నది మీకు క్లారిటీగా ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆటో సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. ఫస్ట్ టూ వీలర్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా బాగా పర్ఫార్మ్ చేసిన టూ వీలర్ కంపెనీ పేరు ఒకటి చెప్పండి. మీరు ఏమని చెప్తారు చెప్పండి? టీవీఎస్ మోటార్ పేరు చెప్తారు, బజాజ్ ఆటో పేరు కూడా చెప్తారు. కానీ బజాజ్ ఆటో రిలేటెడ్ గా కొంత డైవర్సిఫైడ్ గా ఉంటది ఈ గ్రోత్ రిలేటెడ్ గా డేటా అనేది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో మంచిగానే వాళ్ళు టాప్ గా మార్కెట్ లీడర్ అయిపోయారు. కానీ రెస్ట్ ఆఫ్ ద స్పేస్ లో కన్సిస్టెంట్ గా బజాజ్ ఆటో నుంచే మనకంత గ్రోత్ కనిపించలేదు. కానీ టీవీఎస్ మోటార్ మాత్రం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ డబుల్ డిజిట్స్ మార్జిన్ ని మెయింటైన్ చేయడం, స్లో అండ్ కన్సిస్టెంట్ గా వాల్యూమ్స్ ని పెంచుకోవడం, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూనే వచ్చింది. స్టిల్ బీట్ చేసింది కూడా. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 12% గ్రోత్ ఆన్ ఇయర్ వాళ్ళ సేల్స్ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తూ 3,38,000 దగ్గరగా వెహికల్స్ ని సేల్ చేశారు, విచ్ ఈస్ అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్. స్టాక్ ఎలా పెరిగింది పడింది పక్కన పెట్టేసేయండి, బట్ కన్సిస్టెంట్ గా నెంబర్స్ ని డెలివర్ చేస్తూ అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా గ్రోత్ ని ముందుకు కొనసాగిస్తున్న ఒకే ఒక్క టూ వీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్. సెకండ్ ప్లేస్ లో చూడాలనుకుంటే బజాజ్ ఆటో. బట్ ఈసారి ఐషర్ మోటార్స్ వాళ్ళు కూడా చాలా మంచి సేల్స్ నే చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17.5% గ్రోత్ ని తీసుకొస్తూ ఎంటైర్ టూ వీలర్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచారు. కానీ అది కన్సిస్టెంట్ గా లేదనమాట. కాబట్టి కన్సిస్టెంట్ గా ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారని చూస్తే టీవీఎస్ అండ్ బజాజ్ ఆటో. బట్ ఇవాళ ఎవరు స్ట్రాంగ్ గా అంటే డిసెంబర్ మంత్ పరంగా ఎవరు స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశారంటే ఐషర్ మోటార్. వాళ్ళు కూడా ఓవరాల్ గా గ్రాఫ్ చూస్తే అప్ సైడే ఉంటది పర్ఫార్మెన్స్ ప్రకారం. బట్ అది మరీ అంత కన్సిస్టెంట్ గా టీవీఎస్ అంత కన్సిస్టెంట్ గా ఉండదు. వెరాస్ హీరో మోటో కాప్ పరంగా మాత్రం ఒక 6% దగ్గరగా డ్రాప్ ఇయర్ ఆన్ ఇయర్ లో కనిపిస్తుంది. వీక్ గా ఎవరు పర్ఫార్మ్ చేశారు ఈసారి అంటే హీరో మోటో కాప్ అనమాట. కానీ మీరు చాలా సార్లు మార్కెట్ లో ఇది గమనించుంటారు కదా, మార్కెట్ లో బాగా పర్ఫార్మ్ చేశారు అనేటివి పడుతాయి కొన్నిసార్లు. ఇదేం పెద్ద పర్ఫార్మ్ చేయలేదనేటివే పెరుగుతాయి కొన్నిసార్లు. అబ్జర్వ్ చేశారా లేదా? నేనైతే చాలా సార్లు వచ్చిన కొత్తల్లో నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంటి పర్ఫార్మ్ చేయింది పెరిగిపోతుంది, పర్ఫార్మ్ చేశారు బాగా వచ్చిందని న్యూస్ లో చెప్పారు, వీడియోస్ లో చెప్పారు, అదేమో పడిపోతుంది, బాగాలేదనేదేమో పెరిగిపోతుంది అనేది నాకు క్వశ్చన్ ఉండేది. దానికి రీజన్ ఏంటో తెలుసా? వాల్యుయేషన్ కంఫర్ట్. నేను మీకు స్టార్టింగ్ ఇందాక దీనికి ముందుంటున్న అనాలిసిస్ లో కూడా చెప్పింది, బాగా పడిపోయినవి ఇంకొంచెం నెగిటివ్ వచ్చినా అక్కడి నుంచి పెద్ద పడే స్కోప్ తక్కువ ఉంటది. ఆల్రెడీ బాగుంటాయని మాట్లాడుకుంటూ పెరిగిపోయినవి ఇంకొంచెం బాగా పెరిగే ఛాన్స్ తక్కువ ఉండి కొంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. కాబట్టి హీరో మోటో కాప్ అట్రాక్టివ్ వాల్యుయేషన్, వాటి హిస్టారికల్ తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంటుండడం హీరో మోటో కాప్ కి ఒక రక్ష అనమాట. వెరాస్ టీవీఎస్ మోటార్ కానీ బజాజ్ ఆటో కానీ ఐషర్ మోటార్స్ కానీ ఇవి కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుండడం వాటికి సంబంధించిన నెగిటివ్. బట్ రీసెంట్ టైమ్స్ లో అవన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యాయి కాబట్టి టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఈవెన్ హీరో మోటో కాప్ కూడా వాల్యుయేషన్ బాగుంది. కాబట్టి టూ వీలర్ స్పేస్ మనకి బెటర్ గానే ఉంది. బట్ లాజిక్ మనకు అర్థం కావాలి, దేంట్లోకి ఎంటర్ అవుతున్నా అండ్ ఏ లాజిక్ తో ఎంటర్ అవుతున్నా అనేది. హోప్ మీకు టూ వీలర్స్ పరంగా కొంత లాజిక్ అర్థమైందని. వెరాస్ కార్స్ పరంగా మాట్లాడుకుంటే M&M డామినేట్ చేస్తూ వచ్చింది అనమాట. చాలా టైం బ్యాక్ నుంచి డామినేట్ చేస్తూ వచ్చింది సేల్స్ పరంగా, ఇప్పుడు కూడా డామినేట్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో 16.56% గ్రోత్. మారుతి సుజుకి పరంగా అయితే ఈసారి ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అయితే మనకి ఉంది, పర్టికులర్ గా స్మాల్ కార్స్ పరంగా, విచ్ ఇస్ గుడ్. అండ్ టాటా మోటార్స్ అండ్ హ్యూండై అయితే పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనూ డ్రాప్ ఉంటది, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కూడా మనకి డ్రాప్ ఉంటది. సో అక్కడేం మనం చూడడానికి లేదు. సో కార్స్ పరంగా చూడాలంటే M&M ని, మారుతి సుజుకిని, దీన్ని మనం ప్రైమరీగా ఫోకస్ లో ఉంచొచ్చు. వెరాస్ టాటా మోటార్స్ పరంగా వచ్చే ఎడ్జ్, హీరోలో ఏదైతే ఎడ్జ్ ఉందో అదే వాల్యుయేషన్ కంఫర్ట్. బట్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో కొంత ఏదో మూవ్ అవుతున్నట్లయితే అర్థం అవుతుంది. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ లో పెద్ద గ్రోత్ ఏం లేదు వీటిల్లో. అంటే ఈ అశోక్ లీలాండ్ లో కానీ, ఐషర్ లో కానీ, టాటా మోటార్స్ లో కానీ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో పెద్ద గ్రోత్ లేదు. కానీ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ చూడండి, ఐషర్ రిలేటెడ్ గా 40% గ్రోత్, అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా 17.5% గ్రోత్, టాటా మోటార్స్ సివిలో కూడా 18.5% గ్రోత్. సో మంత్ ఆన్ మంత్ లో సంథింగ్ కి గవర్నమెంట్ క్యాపెక్స్ పెరగడమా ఏదో రీజన్స్ తో మంత్ ఆన్ మంత్ లో అయితే యూజువల్ గా కొంత అప్టిక్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. యూజువల్ గా ఆటో సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూడాలి. బట్ ఇన్ సమ్ టైమ్స్ క్యాపెక్స్ అని కొన్ని రీజన్స్ తో కూడా మంత్ ఆన్ మంత్ తో కూడా చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు మాత్రం సివి రిలేటెడ్ గా సంథింగ్ ఈస్ గోయింగ్ అంటే పాజిటివ్ గోయింగ్ లో కనిపిస్తుంది. వెరాస్
ట్రాక్టర్స్ బాగున్నాయి. ఎస్కార్ట్స్ అండ్ M&M ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వెరీ స్ట్రాంగ్ డేటా. ఎస్కార్ట్స్ ఆల్మోస్ట్ 24% అండ్ M&M ట్రాక్టర్స్ ఆల్మోస్ట్ 14% గ్రోత్, విచ్ ఈస్ టూ మచ్ అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్. ట్రాక్టర్ కంపెనీస్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. ఓవరాల్ ఆటో స్పేస్ బాగానే కనిపిస్తుంది. బట్ ఏవేవి బాగా నెంబర్స్ పోస్ట్ చేయలేదు, కానీ ప్యారల్ గా వాటి రిలేటెడ్ గా వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ గా ఉందని మనం అండర్లైన్ చేసుకొని, అంటే వాటిని ఏదో టూ మచ్ బ్యాడ్ గా కాకుండా వాల్యుయేషన్ ఇప్పుడు బాగుంది, కమింగ్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేస్తే చాలు ఈజీగా 15-20% జస్ట్ ఆ వాల్యుయేషన్ కంఫర్ట్ కే పెరిగిపోతుంటాయి. అండ్ ఏవేవి బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అయినా అవి బాగా నెంబర్స్ పోస్ట్ చేయకపోయినా పెద్దగా పెరగట్లేదంటే ఒక 4-5 నెలలు వెయిట్ చేస్తే ఆ వాల్యుయేషన్ కూల్ ఆఫ్ అవుతుంది, తర్వాత పెరుగుతాయి అన్న ఒక క్లారిటీ మీకు ఏవేవి బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి వాటి వాల్యుయేషన్ ఏంటని తెలిసినప్పుడే మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా బేసిక్ గా ఒక HDFC క్రెడిట్ కార్డ్ మేబీ మార్కెట్ లో ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ వచ్చే ఆఫర్స్ కి HDFC కార్డ్ ని అప్లై చేద్దాం అనుకుంటున్నా, ఆర్ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ 5% క్యాష్ బ్యాక్ కోసం అమెజాన్, బుక్ మై షో, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఊబర్, జొమాటో ఇలా ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు కూడా మీకు డిస్కౌంట్స్ కావాలనుకుంటున్నా మిలీనియా కార్డ్ అనేది, బేసిక్ కార్డ్ అనేది మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకి యూజువల్ గా HDFC బ్యాంక్ కార్డ్స్ చూడండి, వాడే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లైఫ్ టైం ఫ్రీ వాళ్ళు ఇవ్వరు, కానీ ప్రెసెంట్ 4 కార్డ్స్ మీద లైఫ్ టైం ఫ్రీ నడుస్తుంది. HDFC మిలీనియా, HDFC రిగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అండ్ డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్, అండ్ బిజ్ గ్రో క్రెడిట్ కార్డ్. చూడండి పైన క్లియర్ గా లైఫ్ టైం ఫ్రీ, జనవరి 16th వరకు మాత్రం అప్లికబిలిటీలో ఉంటుందని చెప్తున్నారు. సో కొన్ని కార్డ్స్ కి లైఫ్ టైం ఫ్రీ ఉంది, కొన్ని కార్డ్స్ కి ఫస్ట్ ఇయర్ ఫ్రీ ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్, నేను మీకు చూపిస్తున్న కార్డ్స్ అన్నిటి కూడా లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అయితే ప్రెసెంట్ నడుస్తూ ఉంది. సో ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ కోసం, ఇది మళ్ళీ మనం అనుకుంటే లైఫ్ టైం ఫ్రీ వీళ్ళు ఏమి ఇవ్వరు కాబట్టి, నేనైతే పర్టికులర్ గా మిలీనియా కార్డ్ అప్లై చేసుకోవడం లైఫ్ టైం ఫ్రీ, కానీ మీకు వస్తే అప్లై చేసుకోవడం రాంగ్ అయితే కాదు. 5% ఈజీగా మీకు చాలా వాటి పైన వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎలాంటి చార్జెస్ లేవు కాబట్టి ప్రాపర్ గా నేను స్పెండ్ చేయగలను, నేను కంట్రోల్డ్ గానే వీటిని యూజ్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం ఇవి మంచివి అవుతాయి. అండ్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ ని అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇంట్రెస్టెడ్ గా ఉంటున్న వాళ్ళు ఆ లింక్స్ ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. దీని రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ గురించి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. మన వాళ్ళలో కూడా కొంతమంది ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా చాలా డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బట్ దానికి ముందు నిషాంత్ పిటి గారు ఎవరైతే తనకు సంబంధించిన స్టేక్ ని రెగ్యులర్ గా సెల్ చేస్తున్నారో, తను CEO గా రిజిగ్నేషన్ చేస్తున్నట్టు, ఈజ్ మై ట్రిప్ నుంచి తను వైదొలుగుతున్నట్టు ఇప్పటి వరకు CFO గా ఉంటున్న రికాంత్ పిటి గారు CEO బాధ్యతలు తీసుకుంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నిషాంత్ పిటి గారి దగ్గర ఉంటున్న వాటా ఆల్మోస్ట్ 41.81% వాటా ప్రీ IPO ఉంది. పోస్ట్ లిస్టింగ్ 37% దగ్గరగా ఉంది. అది 28 కి వచ్చింది, 14 కి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 0 చేయాలని తను ప్రయత్నిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. బట్ తను 14% వాటా నమ్ముతున్నారనేలా నిన్న మార్కెట్ లో అప్డేట్స్ కనిపించాయి కదా. తను అమ్మాలనే ప్రయత్నించారు, కానీ నియర్లీ 1% వాటా మాత్రమే మార్కెట్ లోకి వెళ్ళిందని, మిగిలిన దానికి డిమాండ్ లేదనేలా డేటా అయితే కనిపించింది. ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుందంటే, కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తూ ఓనర్స్ అమ్మి ఇంకేదైనా లాజికల్ గా మాకేవో అదర్ థింగ్స్ ఉన్నాయి వాటి కోసం అమ్ముతున్నామన్న మార్కెట్ ఒప్పుకుంటదేమో. కానీ ఒక్కసారి వీళ్ళ నెంబర్స్ ని మీరు ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. సెప్టెంబర్ 2022 సుమారుగా మీకు ఎంతైతే సేల్స్ జనరేట్ అవుతున్నాయో ఇప్పుడు కూడా సుమారుగా అంతే సేల్స్ జనరేట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 2022 ఎలాంటి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయో ప్రెసెంట్ దానికంటే తక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి. నేను ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేస్తున్నా, బికాస్ ఇది సీజనాలిటీ ఉండే బిజినెస్ కాబట్టి. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా నెంబర్స్ లో పెద్ద తేడా తీసుకురాకుండా ఇక్కడ వాటా పరంగా మాత్రం చాలా భారీ మొత్తంలో ఈ ప్రమోటర్స్ అమ్ముకుంటూ వెళ్లే ప్రయత్నాన్ని మాత్రం మార్కెట్ సీరియస్ గా తీసుకుంటది. అండ్ ఎవరు పెరిగారని చూస్తే IPO టైం కి సుమారుగా 50,000 దగ్గరగా ఉన్నారు రీటైల్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఏకంగా 10 లక్షలకి అయిపోయారనమాట. పోనీ వీళ్ళు అమ్ముతున్న ప్రతిసారి వాటా అనుకుంటున్నది FIS DIS అంటే కాదు, వాళ్ళు అమ్ముతున్న ప్రతిసారి అంటే ఈ ప్రమోటర్స్ చూడండి, ఇక్కడ వాటాను తగ్గించుకున్నారా, సుమారుగా 14% దగ్గరగా వాటాని ప్రమోటర్స్ తగ్గించుకున్నారా. అది ఎవరు పెంచుకున్నారా 14% వాటాని? రీటైలర్స్. సో ఎప్పుడైతే ప్రమోటర్స్ అమ్ముతున్నారో అది పెంచుకుంటూ వెళ్ళింది రీటైలర్స్. అండ్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ నాకు ప్రాబ్లం అనిపించేది ఎక్కడంటే, వీళ్ళ బోనస్లు స్టాక్ స్ప్లిట్లతో అనమాట. 2022 ఆ ఇయర్ ని మీరు చూడండి, ఫిబ్రవరిలో 1:1 బోనస్ ఇచ్చారు, నవంబర్ లో 3:1 బోనస్, మళ్ళీ నవంబర్ లోనే 2:1 స్టాక్ స్ప్లిట్. ఎందుకు ఇన్ని అసలు ఈ బోనస్లు స్టాక్ స్ప్లిట్లు ఎందుకు ఇవ్వడం? జనరల్ గా ఏదైనా పెద్దగా స్టాక్ ప్రైస్ అయిపోయింది, లేదంటే బోనస్ అంటే షేర్ హోల్డర్స్ కి ఫేస్ వాల్యూ చేంజ్ కాకుండా రివార్డ్ చేద్దాం అనుకుని ప్రాస్పెక్ట్ లో కదా. కానీ అలా ఏం లేదు, ఎంత చిన్నదైతే అంత చిన్నది చేయడానికి ప్రయత్నించారు, లిక్విడిటీని పెంచడానికి ప్రయత్నించారు, రీటైలర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇది బిజినెస్ ని పెంచుకుంటూ చేస్తుంటే బాగుండేదేమో, బట్ బిజినెస్ ని స్టాగ్నెంట్ గా ఉంచి ఇలా చేస్తూ ఉండడం. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి వెళ్తున్నారని చెప్పడం, అండ్ గో ఫస్ట్ రిలేటెడ్ గా కూడా నిషాంత్ పిటి గారు కొనడానికి ప్రయత్నిస్తున్నారు, బ్యాంక్ క్రప్ట్ అయిపోతున్న కంపెనీని కొనడానికి, ఏవియేషన్ లోకి వెళ్ళడానికి, హోటల్స్ పెట్టడానికి, వీటికి ప్రయత్నిస్తున్నారండో. ఇక్కడ స్టేక్ నమ్ముకుంటూ కోర్ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ తీసుకురాకుండా ఈ పనులన్నీ చేస్తునేసరికి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే దాన్ని పెద్దగా పాజిటివ్ గా తీసుకుంటున్నట్లయితే కనిపించలేదు. 2022 మార్చ్ లో ఎక్కడైతే FIS ఉన్నారో సుమారుగా అక్కడే FIS ఉన్నారు. DIS కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ కూడా స్టాక్ పడుతున్నా
వాళ్ళ వాటాను పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే కనిపించలేదు. కానీ కేవలం పెంచుకుంటూ వెళ్ళింది రీటైలర్స్. అలా అని ఇదేమో ఫ్రాడ్ చేసిన కంపెనీయా లేకపోతే బ్యాడ్ థింగ్స్ జరుగుతున్న కంపెనీ, అసలు గ్రో అవ్వలేని సెక్టార్ లో ఉంటున్న కంపెనీ అంతా కాదు. బట్ డోంట్ నో, ప్రమోటర్స్ అయితే కోర్ బిజినెస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మార్కెట్ లో మనకి కనిపించదు. బట్ స్టాక్ రిలేటెడ్ గా కూడా అలానే మ్యాసివ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రమోటర్స్ ఏమాత్రం బిజినెస్ రిలేటెడ్ గా ఫోకస్ చేసి గ్రో చేయాలని ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ 10 లక్షల దగ్గరగా షేర్ హోల్డర్స్ ఉన్నారు. చాలా మంది మన వాళ్ళు కూడా పెట్టినట్టు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ బోనస్ లో స్టాక్ స్ప్లిట్ లో ఎంతసేపటికి షేర్లను పెంచడానికి, స్టాక్ ప్రైస్ ని తగ్గించడానికి చేసే ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవ్వడం అయితే ఈ కంపెనీకి అయితే మంచిది కాదు. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఐఆర్డిఏ వాళ్ళు ఒక డేటాని రిపోర్ట్ చేశారు. అది నాట్ జస్ట్ ఐఆర్డిఏ, ఎంటైర్ పవర్ స్పేస్ రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏం జరగబోతుందన్న ఒక వ్యూ ని క్రియేట్ చేస్తుంది. జస్ట్ ఇది గమనించండి, హైలైట్ అవుతున్నది. లోన్ శాంక్షన్ గ్రోత్ 129% దగ్గరగా ఉంది. 129% లోన్ శాంక్షన్ గ్రోత్. సో దాన్ని బట్టి చూడండి మరి ఏ స్పేసెస్ లో ఎలాంటి గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని. ఒక హ్యూజ్ యాక్టివిటీ లోన్ శాంక్షన్స్ లో కనిపిస్తుందంటే ఖచ్చితంగా కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ గా మనకి గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని. అండ్ ఈ పవర్ లో కూడా మనకి చాలా స్పేసెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ స్పేసెస్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నా. ఏ స్పేసెస్ లో ఎలాంటి గ్రోత్ ఉండే స్కోప్ ఉంటుంది, అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్ ఏ మేరకు ఉంది, అండ్ రెన్యూబుల్ పరంగా కూడా ఎలాంటి నెంబర్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఏ స్పేసెస్ లో ఎక్కువ క్యాపెక్స్ జరుగుతుంది, ఎక్కువ ట్రాక్షన్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓవరాల్ ఐఆర్డిఏ స్ట్రాంగ్ డేట్ అని పోస్ట్ చేశారు. అండ్ పవర్ స్పేస్ పరంగా కూడా ఓకే, ఇదేదో కూల్ ఆఫ్ అయిపోతున్నది కాదు, కమింగ్ టైమ్స్ లో కూడా ఎవాల్వ్ అవబోతుంది అనేలా మనకి ఈ డేటాతో అర్థమవుతుంది. నెక్స్ట్ గుడ్ లక్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఇంజనీరింగ్ కాంగ్లోరమేట్. అంటే వీళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ చేస్తారు. లైక్ షీట్స్ కానీ, పైప్స్ కానీ, ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ కానీ, ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ కానీ, ఫోర్జింగ్స్ కానీ, ఆటోమొబైల్ ట్యూబ్స్ కానీ, ఇలా చాలా స్పేసెస్ లో వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారన్నమాట. కన్సిస్టెంట్ గా ఫండమెంటల్స్ ని గ్రో చేసుకుంటూ ఎదిగిన కంపెనీయే, మంచి కంపెనీయే. వీళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్, న్యూ హైడ్రాలిక్ ట్యూబ్ ప్లాంట్ రిలేటెడ్ గా కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ అయితే చేశారు. సో కొత్తగా ఇక్కడి నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఉత్తరప్రదేశ్ లో వీళ్ళ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనేలా చెప్తూ ఉండడం. 4% దగ్గరగా ఇవాళ కంపెనీ అయితే పెరిగింది. అండ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు కూడా చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ స్పేస్ ట్యూబ్స్ వీటి రిలేటెడ్ గా కూడా ఈ 2025 బాగుండే ఛాన్స్లు ఉంటాయని వీళ్ళు వాళ్ళ బిజినెస్ సేల్స్ డేటా అని చెప్తూ ఉన్నారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 9% గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తాం యూజువల్ గా ఇది మనం 37% గ్రోత్ ఉందని ఇలా చెప్తున్నారు, విచ్ ఈస్ గుడ్. అండ్ స్టాక్ ప్రైస్ కూడా మీరు గమనిస్తే లాస్ట్ 6 months లో 2% దగ్గరగా పడింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు న్యూట్రల్ లో ఉంటది. అండ్ లాస్ట్ 1 year లో కూడా 4%. అందుకే చెప్పింది ఈ స్పేసెస్ లో ఉన్నవి ఏంటంటే పెద్దగా పెరగలేదు. అండ్ ఈసారి ఈ 2025 లో ఈ రియల్ ఎస్టేట్ పరంగా డైరెక్ట్ ప్లేయర్స్ కాకుండా వీటికి సప్లై చేసే ఈ ప్లేయర్స్ రిలేటెడ్ గా రిస్క్ టు రివార్డ్ బాగా కనిపిస్తుంది అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇది. మంచి నెంబర్స్ ఉన్నాయి, మంచి గ్రోత్ ఉందని ఇలా చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఎంటైర్ ఈ స్పేస్ లో బిల్డింగ్ మెటీరియల్ స్పేస్ లో కానీ, యాక్సెలరీ ప్రొడక్ట్స్ ఏవైతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ ని సప్లై చేసిన అన్ని కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఒక్కసారి స్టడీ చేశారంటే చాలా వాల్యూ థింగ్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఉంచుతున్నాను, దాన్ని జస్ట్ పాస్ చేసి కొంత జాగ్రత్తగా మీరు గమనించారంటే ఎయిర్ ఇండియా వాళ్ళు, పానాసోనిక్ ఏవియానిక్స్ అండ్ నెల్కో, రతన్ టాటా గారు దీని టర్న్ అరౌండ్ చేసిన కంపెనీ అనమాట. ఇది తన ఇనిషియల్ స్టేజెస్ లో, ఈవెన్ రతన్ టాటా గారి జర్నీ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దీని గురించి చెప్పాను. టర్న్ అరౌండ్ చేసిన కంపెనీ, దీంతో టైఅప్ అయి ఎయిర్ ఇండియా వాళ్ళు వైఫై ఫ్లైట్స్ లో ప్రొవైడ్ చేయబోతున్నారని ఇలా డేటా మనకి కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి నెల్కో? ఫ్రెండ్స్, ఇది ఒక స్మాల్ క్యాప్ టాటా కంపెనీ అనమాట. నియర్లీ 3000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది. 1940s లో స్టార్ట్ చేశారు యాజ్ అన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా. తర్వాత స్టేజెస్ లో ఇది కొంత డైవర్సిఫై అయింది. VSAT కనెక్టివిటీ, సాట్కామ్ ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఇంకొక ఆర్టికల్ ని కూడా ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ గమనించండి, 2020 February 19 డేటెడ్ ఆర్టికల్ ఇదనమాట. నెల్కో వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని ఇండియాలో లాంచ్ చేశారు. వైఫై ఆన్ ఫ్లైట్ సర్వీసెస్ ని లాంచ్ చేశారని మీకు డేటా కనిపిస్తుంది. లెట్స్ సే ఇన్ కమింగ్ టైమ్స్ మోర్ అండ్ మోర్ ఫ్లైట్ కంపెనీస్ వైఫై ఇంటర్నెట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఏరోప్లైన్స్ లో, దెన్ ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు చేస్తున్నట్టే వాళ్ళు కూడా పానాసోనిక్ ఏవియానిక్స్ అండ్ ఇండియాలో ఉంటున్న లిస్టెడ్ ప్లేయర్ నెల్కోతో కానీ టైఅప్ అవుతుంటే ఆబ్వియస్లీ నెల్కో రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుంది కదా. అండ్ జస్ట్ అబ్జర్వ్, ఆల్మోస్ట్ 2022 జూన్ లో ఎలాంటి సేల్స్ ఉన్నాయో సుమారుగా అలాంటి సేల్సే ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. పెద్ద తేడా ఏం మీకు కనిపించదు నెంబర్స్ లో. బట్ జూన్ 2022 లో ఉంటున్న స్టాక్ ప్రైస్ నుంచి ఇప్పుడు స్టాక్ ప్రైస్ సుమారుగా ఒక 90% దగ్గరగా పెరిగింది. కారణం ఇదే, కమింగ్
టైమ్స్ లో ఈ ఫ్లైట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ టాటా స్మాల్ క్యాప్ వాళ్ళు మంచిగా బిజినెస్ ని తీసుకుంటారు కాబట్టి నెంబర్స్ పెరుగుతాయని ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ తో కమింగ్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ పెరుగుతాయని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో డిఐఎస్ ఒక ఇంట్రెస్ట్ అసలు లేదనమాట, చాలా నెగ్లిజిబుల్ గా ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రీసెంట్ గా కాన్స్టెంట్ గా అలాగే మెయింటైన్ అవుతూ ఉంది. అండ్ పబ్లిక్ ఆల్మోస్ట్ 45% దగ్గరగా స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎవరి దగ్గర ఉందని చూస్తే ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా టాటా పవర్ వాళ్ళ దగ్గర అనమాట 50% వాటా ఉంది. సో ఇది పెరుగుతుంటే ఏ కంపెనీకి లాభం అనేది కూడా ఇక్కడ మీకు అర్థం అవుతుంది. టాటా పవర్ వాళ్ళ దగ్గరే 50% వాటా ఈ పర్టికులర్ కంపెనీ పరంగా ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున దీని రిలేటెడ్ గా మంచిగా గ్రోత్ ఉంటే అది టాటా పవర్ కూడా లాభమే. నెక్స్ట్ ఎస్జేవిఎన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బీహార్ గవర్నమెంట్ తో 1000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎంఓఈని కుదుర్చుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా నియర్లీ వీళ్ళు 10,000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి పంపిస్తున్న నోట్లు అయితే మనకి డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎన్సీసీ సుమారుగా 350 crores విలువ చేసే ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ రిలేటెడ్ గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి లభించిందని ఎన్సీసీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ఆర్డర్ బుక్ Q2 FY25 కే సుమారుగా 52,370 crores దగ్గరగా ఉంది. అండ్ ఈ ఎంటైర్ FY25 కి ఆర్డర్ ఇన్ఫ్లో గైడెన్స్ వెళ్ళి 20,000 to 22,000 crore. రెవెన్యూ ఆల్మోస్ట్ 15% దగ్గరగా గ్రో అవుతుందని కూడా వాళ్ళు ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చారు. అండ్ అదే పేస్ లో ప్రెసెంట్ వీళ్ళకి వస్తున్న ఆర్డర్స్ ప్రకారం గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ 2025 కి బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ద్వారా ఎవరెవరు ఎక్కువగా ఏమేమి ఆర్డర్స్ పెట్టారని చూస్తే లెమన్స్ నుంచి గ్రేప్స్ వరకు కూడా చాలా ఎక్కువ ఆర్డర్స్ ఈసారి వచ్చినట్లు కనిపిస్తుంది. లెమన్స్ ఐడియా రావట్లేదు కానీ గ్రేప్స్ మాత్రం యూజువల్ గా న్యూ ఇయర్ రోజు గ్రేప్స్ తింటే కొంత గుడ్ లక్ అనేలా భావిస్తుంటారు. కొంత దీని రిలేటెడ్ గా నమ్మకాలు ఉన్నాయన్నమాట ప్రజల్లో. సో ఇది ఎప్పుడైనా మీరు విన్నారా, గ్రేప్స్ ఎందుకు న్యూ ఇయర్ రోజు తింటారు అనేది? జస్ట్ ఒకసారి గూగుల్ చేయండి గ్రేప్స్ ఆన్ న్యూ ఇయర్ అని. ఈ గ్రేప్స్ తినడం కారణంగా మనకి ఏదైతే విషెస్ ఉంటాయో అవన్నీ జరుగుతాయి అనేది ఒక నమ్మకం. కాబట్టి గ్రేప్స్ ఒక సేల్స్ పెరుగుతున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు చాలా ఎక్కువ సేల్స్ ఈసారి రికార్డ్ సేల్స్ అయితే జరిగాయనేలా బ్లింకిట్ వాళ్ళైతే చెప్తూ ఉండడం కూడా ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ ని మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది బోత్ ఈ స్విగ్గీ పరంగా అండ్ జొమాటో పరంగా రెండింటికి మంచిదే. బట్ జొమాటో పరంగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకంటే బ్లింకిట్ ఆల్రెడీ మార్కెట్ లీడర్ అండ్ స్టిల్ ఆ మెజారిటీని ఈసారి కూడా హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రావిటా గురించి మాట్లాడుకోవాలి. గ్రావిటా వాళ్ళు వాళ్ళ అల్యూమినియం రీసైక్లింగ్ ప్లాంట్ గానాలో స్టార్ట్ చేస్తున్నారని అండ్ ఇదే ప్లాంట్ ఈ గానాలో స్టార్ట్ చేసిన ఈ ప్లాంట్ ఒక కెపాసిటీని 8,000 MTA మెట్రిక్ టన్ పర్ యానం కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నట్లు కూడా గ్రావిటా వాళ్ళు ప్రయత్నిస్తున్నారని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, గ్రావిటా నాట్ ఓన్లీ అల్యూమినియం వేరియస్ స్పేసెస్ లో ఉంటది. ఈ కంపెనీ గురించి ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎక్కువగా మీకు చెప్పింది లెడ్ రీసైక్లింగ్ గురించి. ఈవీస్ ఎక్కువ అవుతాయి, వాటిల్లో ఉంటున్న బ్యాటరీస్ ని రీసైక్లింగ్ అనేది ఎక్కువ బిజినెస్ గా మారుతుంది. అప్పుడు గ్రావిటాకి లాభం ఉంటుందని అది ప్లే అయింది. మోస్ట్లీ ఇంకా ఈ ఈవీ స్పేస్ ఎలా గ్రో అవుతుంటే వీళ్ళకి కూడా లెడ్ రీసైక్లింగ్, అల్యూమినియం రీసైక్లింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వీటి రిలేటెడ్ గా స్కోప్ ఆఫ్ బిజినెస్ అయితే ఉంటుంది. మేజర్ గా నేను చూసేది మాత్రం గ్రావిటా పరంగా అయితే బ్యాటరీస్ పరంగా. ఒకవేళ మీకు బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పెట్ బాటిల్స్ ఉంటుంటాయా, వాటి రీసైక్లింగ్ పరంగా చూడాలనుకుంటే గణేష ఎక్కువ అని ఇంకొక కంపెనీ ఉంటుంది. సో ఈ రీసైక్లింగ్ స్పేస్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్పేస్, బట్ కొంచెం ఎక్కువ మన ఎఫర్ట్స్ ని పెట్టి స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది రిలయన్స్ పవర్ వాళ్ళకి, ససాన్ పవర్ లిమిటెడ్ అని. వాళ్ళకి సంబంధించిన సుమారుగా $150 million డెట్ రీపేమెంట్ అనేది IIFCL వాళ్ళకి యూకే లో ఉంటున్న వాళ్ళకైతే చేశారని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ససాన్ పవర్ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ అట. 3,960 మెగావాట్ రిలేటెడ్ గా కెపాసిటీ ఉంటున్న యూనిట్ అని. మధ్యప్రదేశ్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఆపరేషన్స్ బిజినెస్ అయితే ఉంటుందనేలా. నాట్ ఓన్లీ మధ్యప్రదేశ్, ఆల్మోస్ట్ 7 states లో బిజినెస్ అట. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ అండ్ న్యూఢిల్లీలో వీళ్ళ ఆపరేషన్స్ చేస్తున్నట్టు. అలాంటి కంపెనీ రిలేటెడ్ గా డెట్ తగ్గించుకుంటున్నట్లయితే అప్డేట్స్ రిలయన్స్ పవర్ వాళ్ళైతే ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 2025 లో ఎంటైర్ డిఫెన్స్ స్పేస్ పరంగా ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ జరగబోతున్నాయనేలా రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎంటైర్ డిఫెన్స్ సెక్టర్ పరంగా ఒక భారీ రిఫార్మ్స్ వస్తాయనేలా స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం ఎంటైర్ ఈ డిఫెన్స్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ అయితే ఫోకస్ లో ఉంటున్నాయి. చూడాలి వీళ్ళు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారని. దీని కారణంగా ఏ స్పేసెస్ లో ఉంటున్న డిఫెన్స్ కంపెనీస్ లాభపడతాయని. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $9.7 million సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి గునియా గవర్నమెంట్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ పవర్ మెక్ వాళ్ళకు కూడా 294 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి
చెప్తున్నారు. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఈఎక్స్ వాళ్ళ డిసెంబర్ వాల్యూమ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా డేటాని పోస్ట్ చేస్తున్నారు. డిసెంబర్ మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 28% దగ్గరగా వీళ్ళ వాల్యూమ్స్ గ్రో అయినట్టు, స్ట్రాంగ్ నెంబర్ ఇది, గ్రో అయినట్లు వీళ్ళు అప్డేట్ చేస్తూ కోర్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ గ్రోత్ కూడా 25% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయిందని ఇలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఓవరాల్ డేటా ఐఈఎక్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ రైల్టెల్ వాళ్ళు 78.43 crore విలువ చేసే ఐటీ ప్రాజెక్ట్ భారత్ కోకింగ్ కోల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఒక ఐటీ బేస్డ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది 28 ఆగస్ట్ 2025 లోపు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ హైయర్ హైస్ హైయర్ లోస్ ని ఫార్మ్ చేసుకుంటూ ఇవాళ కొంచెం స్ట్రాంగ్ అయితే మూవ్ అవుతుంది. లెట్స్ సే ఇదే కంటిన్యూ అవుతుంటే మాత్రం అప్ సైడ్ 23,840 అబౌవ్ 23,890 మేజర్ లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ డౌన్ సైడ్ కి వస్తుంటే ఇవాళ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మేషన్ లో ఫస్ట్ హైయర్ లో 23,690 దగ్గర తీసుకుందా సపోర్ట్, అదే గమనించండి. అది బ్రేక్ అయితే 23,640 అండ్ ఆ బిలో 23,580 మేజర్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్స్ గా నిఫ్టీ పరంగా కనిపిస్తున్నాయి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ బ్యూటిఫుల్ కన్సాలిడేషన్ బిట్వీన్ 50,970 టు 51,250 లో అయితే కనిపించింది కదా. మల్టిపుల్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఈ జోన్ లో ఉండిపోయింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం 50,580 రీసెంట్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా బ్రేక్ అయింది కానీ మోస్ట్లీ ఆ జోన్ నుంచే మళ్ళీ రివర్సల్ అయితే కనిపించింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. నిన్నైతే క్లియర్ గా అక్కడే సపోర్ట్ ఉంది. ఇంకా అది కూడా బ్రేక్ అయితే 50,350 అండ్ అప్ సైడ్ కి వస్తుంటే 51,250 అండ్ అబౌవ్ 51,540 మేజర్ లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.